హే అరే, ఏంటి వీళ్ళు ఇలా పడిపోయారు? ఇంత పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉన్నారు. ఏమైంది వీళ్ళకి? ఏ లేపండి వీళ్ళని. లేవండి 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 లేవండి. ఇంకా అమ్మో మీరు దయ్యాలు. అమ్మో మీరు రాత్రి పంచముఖి పంచముఖి అని మమ్మల్ని భయపెట్టలేదా? అమ్మో మమ్మల్ని చూసి దయ్యాలంటావే, ఏమైంది నీకు? మీకేమైనా పిచ్చి పట్టిందా? రాత్రి పంచముఖి పంచముఖి అని మమ్మల్ని భయపెట్టలేదా? మాకు కాదు దయ్యం పట్టింది, మీకే. అందుకని మీరు అలా చేస్తున్నారు. మాకేం తెలుసు మీకేమైందో. మరి రాత్రి జరిగిన సంఘటన? రాత్రి ఏం జరిగింది? నిన్న రాత్రి బాగా డాన్స్ చేసి ఎంజాయ్ చేశాం కదా, ఇంతలో ఏమైంది? అయితే నిన్న రాత్రి జరిగిన సంఘటన మీకేం గుర్తులేదా? మీకేమైనా పీడకలొచ్చిందేమో. అది కల కాదు, రాత్రి ఆత్మ మిమ్మల్ని ఆవరించింది. దాంతోపాటు మీరంతా రెచ్చిపోయి నానా బీవర్చం చేశారు. ఆ ప్రేతాత్మ పేరు పంచముఖి. మీ 5గురిని పట్టి అది పీడిస్తుంది. అందుకే మీరు రెచ్చిపోయి నానా బీవర్చం చేశారు. ఏంటి, అంత పని జరిగిందా? మాకసలు తెలియనే లేదే. ఇదంతా నిజమా? ఇది మాత్రం ముమ్మాటికి నిజం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వచ్చే ఆదివారమే అమావాస్య. అయితే మనకి ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. ఆ రోజే ఇంటి శుద్ధితో పాటు మీ ఒంటి శుద్ధి కూడా చేయాలి. ఒంటి శుద్ధి కాకుండా? లేదు, ఒంటి శుద్ధి జరగాల్సిందే. ముమ్మాటికి జరిగి తీరాల్సిందే. అలాగే. ఓం హ్రీం ఐం ఫట్. బాలిక. ఓం భీం ఓం దాం ఓం భీం ఓం దాం భీం ఓం భీం ఓం దాం ఓం భీం ఓం దాం. ఇప్పుడు మీకు ఇచ్చిన నిమ్మకాయలు మీరు పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకొని పడుకోరి. ఇక ఏ దయ్యం మీ దగ్గరికి కూడా రాదు. ఓం భీం ధూం ధాం ఓం భీం ధూం ధాం ఓం భీం ధూం ధాం ఫట్ ఫట్. ఓం భీం ధూం ధాం భీం ఓం భీం ధూం ధాం భీం ధూం ధాం భీం. జై పాతాళ భైరవి. నేనిచ్చే కుంకుమ 2 రోజులు
మీరు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఓం భీం ధూమ్ ధామ్ ఓం భీం ధూమ్ ఓం ధామ్ భీం ఓం భీం. నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, 2 రోజులు అది చెప్పించండి. సరే బాలికలారా, ఇక పూజ ముగిసింది. మీరు లేచి వెనకకు చూడకుండా మీ రూమ్లోకి వెళ్ళండి. ఓం భీం ధూమ్ ధామ్ ఓం భీం ధూమ్ ధామ్ ఓం భీం ధూమ్ ధామ్ ఓం భీం. ధూమ్ ధామ్. ఒరే దీపాలుడా, గురువా, మొత్తం మీద మనం అనుకున్న రోజు రానే వచ్చింది. వచ్చింది గురువా. ఆ కనకారావు గారికి ఫోన్ చేసి మరో 20,000 సర్దామని ఫోన్ చేద్దాం. పోనీ. హలో, కనకారావు, నేను. మొత్తం మీద మనం అనుకున్న రోజు రానే వచ్చిందయ్యా. మీ ఇల్లు శుద్ధి చేయాలి, మరో ఒక 20,000 ఖర్చు అవుతుంది. త్వరగా దాన్ని సర్ది మీ ఇంటి దగ్గరికి రా. ఇదేం నా సొంత ఖర్చుల కాదురా డింబక, నీ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి. వీలైతే పంపు, లేదంటే మేము బయలుదేరి వెళ్ళిపోతాం. అలాగే మనం అడిగినట్టు డబ్బు ఏర్పాటు చేస్తున్నాడు రా. మరి ఏమనుకున్నావు? ఒరే దీపాలుడా, గురువా, ఇప్పుడు మనం చేయాల్సిన పని, మనం జరసేపు యోగ నిద్రలోకి పోయి గురుగారిని అడుగుదాం. అలాగే గురువా. ఓం భీం ధూమ్ ధామ్ ఓం భీం ధూమ్ ధామ్ ఓం భీం ధూమ్ ధామ్ ఓం భీం ధూమ్ ధామ్. తప్పట్లేదే బాలికలారా, ఆ కాళీమాత పూజలో వాడిన తైలాన్ని మిమ్మల్ని వివస్త్రులు చేసి ఆ తైలాన్ని మీ ఒంటికి పట్టిస్తే కానీ ఆ దయ్యము మిమ్మల్ని ఈ ఇంటిని వదిలి పోలేదంట. తప్పనిసరిగా ఒంటి శుద్ధి చేయాలి. ఇక ఆ సమయం ఆసన్నమైనది. మీరందరూ వివస్త్రులు కండి. అంటే దాని అర్థము బట్టలు లేకుండా. అలాగా శోభ, ఆమెనా? ఆమె మా ఫ్రెండ్. ఆమె దెయ్యమా? శోభ. ఇన్ని రోజులు దెయ్యం ఉందని మమ్మల్ని ఆట పట్టించారు. మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఓనర్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. మంచి మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేయి, లేదనుకో పోలీసులకు అప్పచెప్తా. Get up. పోలీసులా? వామ్మో, Get up. పారిపోదాం గురువా. వదరా డింబక. మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. ఏం లేదు అంకుల్, ఇన్ని రోజులు దయ్యం ఉన్నదని చెప్పాం కదా, అదంతా ట్రాష్ అంకుల్.
అది మీ దగ్గర డబ్బులు తీసుకోవడం అదంతా మోసం జరిగింది. సారీ అంకుల్, మేము అప్పుడు మిమ్మల్ని ఆట పట్టించడానికే చెప్పాం. సారీ అంకుల్. పర్వాలేదమ్మా, ఈ వయసులో ఈ అల్లరి మామూలే. కానీ మీ అల్లరి వల్ల ఒక పచ్చి నిజం తెలిసింది, అంతే చాలమ్మా. ఈ భూత వైద్యుల నుంచి తప్పించుకోగలిగాం. ఓకే అంకుల్, బాయ్. హే